అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఫ్రిడ్జ్ కవర్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేసి చూపిస్తాను. అలాగే ప్రోడక్ట్ వచ్చేసి ఎలాంటి ప్రమోషన్ కాదు, నేను పర్సనల్గా తీసుకొని మీకు అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేసి చూపిస్తున్నాను. అంతకుముందు వీడియోస్లో నేను 2 టైప్స్ ఆఫ్ ఫ్రిడ్జ్ కవర్స్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేశాను. ఒకవేళ మీరు మిస్ అయితే నేను పైన కార్ట్లో వదిలేస్తాను. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్ను ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చూడవచ్చు. ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ప్యాకేజింగ్ అయితే ఈ విధంగా వచ్చేసింది. ఒకసారి అయితే మరి ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్ కవరు నేను అమెజాన్లో అయితే పర్చేస్ చేయడం జరిగింది. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ను ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చూడవచ్చు. మళ్ళీ మనకు లోపల వచ్చేసి ట్రాన్స్పరెంట్ కవర్లో అయితే ప్యాక్ చేసి ఇవ్వడం జరిగింది. ఆ ట్రాన్స్పరెంట్ కవర్ను కూడా ఒకసారి అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు, మనకు క్యాట్లాగ్లో చెప్పిన విధంగా ఉందా లేదా మనకు ఫొటోస్ చూపిస్తుంది కదా, అదైతే ఒకసారి అయితే చెక్ చేసుకొని చూద్దాము. సో మనకైతే ఈ విధంగా వచ్చాయి. ఇందులో వచ్చేసి మనకు ఒకటి రిఫ్రిజిరేటర్ కవర్ వస్తుంది, అలాగే 3 పీసెస్ ఆఫ్ ఫ్రిడ్జ్ మ్యాట్స్ ఉంటాయి, ఇంకా 2 పీసెస్ ఆఫ్ డోర్ హ్యాండిల్ కవర్స్ అనేది రావడం జరుగుతుంది. సో మనకి ఈ విధంగా ఉంది. మనకి ఇదైతే మొత్తం ప్రింట్ తోటి అయితే రావడం జరిగింది, టెడ్డీ బేర్ తోటి డిజైన్. ఇది చూసుకున్నట్టయితే మనకు ఫ్రిడ్జ్ హ్యాండిల్ కవర్స్ బయటంగా మనకు ప్రింట్ వచ్చింది, లోపల అయితే కొంచెం సాఫ్ట్ క్లాత్ తోటి అయితే వచ్చేసింది. ఆ హ్యాండిల్స్కి పెట్టేసి ఇలా మనం ప్రెస్ చేస్తే సరిపోతుంది అనమాట. ఈ విధంగా అయితే మనం అమర్చుకోవాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే స్టెయిన్స్, ఏమైనా గీతలు పడకుండా, ఇంకా మంచి గ్రిప్ ఉంటుంది, ఫింగర్ ప్రింట్స్ పడకుండా అయితే చాలా ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి మనకు ఫ్రిడ్జ్ పైన ఉన్నటువంటి కవరు. ఈ కవర్కు మనకు 2 సైడ్లో వచ్చేసి ఇలా 3 ప్యాకెట్స్ అయితే రావడం జరిగింది. అక్కడ మనకు లవ్ అని టెడ్డీ బేర్స్ అయితే చాలా మంచి ప్రింట్ అయితే ఇచ్చారు, చాలా అట్రాక్టివ్గా కూడా ఉంది. మిడిల్లో కూడా సేమ్ అనమాట, టెడ్డీ బేర్ తోటి ఈ కలర్ కాంబినేషన్లో అయితే మనకు ప్రింట్ వచ్చింది. ఈ ఫ్రిడ్జ్ కవర్లో మెయిన్ హైలైట్ అయితే ఇదే అని చెప్పవచ్చు అనమాట. ప్రింట్ చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉంది. ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళైతే చాలా చాలా ఇష్టపడతారనమాట పిల్లలు. మనకు 2 సైడ్స్ అక్కడ 3 ప్యాకెట్స్, ఇక్కడ 3 ప్యాకెట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఏమైనా పెట్టుకోవడానికి అనువుగా అయితే ఇచ్చేసారు. పైన మాత్రం ప్రింట్ ఉంది, కింద వచ్చేసి మనకు చాక్లెట్ కలర్లో మొత్తం ఒక టైప్ ఆఫ్ సాఫ్ట్ క్లాత్ అయితే వచ్చేసింది అనమాట, చూడవచ్చు. బట్ ఈ క్లాత్స్ ఏంటంటే కొన్ని రోజుల వరకే బాగుంటాయి, మళ్ళీ తర్వాత మనం వాటర్లో పెట్టినప్పుడు అవి మొత్తం క్రాక్స్ వచ్చేసి మొత్తం ఆ క్లాత్ అయితే పోతుంది. మంచి మెటీరియల్ అయితే చెప్పలేమన్నమాట. ఒక 6 మంత్స్ వరకు అయితే వాడవచ్చు. ఊకే వాష్ చేసి అయితే ఈ కవర్స్ అయితే సరిగా ఉండవు. నెక్స్ట్ మనకు 3 ఫ్రిడ్జ్ మ్యాట్స్ అయితే రావడం జరిగింది, చూడవచ్చు. సేమ్ ఇవి కూడా సేమ్ ప్రింట్ తోటి అయితే మనకు 3 మ్యాట్స్ అయితే వచ్చాయి. ఇవి వచ్చేసి మనకు ప్లాస్టిక్లో అయితే వచ్చాయి. బ్యాక్ సైడ్ అయితే మొత్తం ప్లెయిన్ వైట్గా ఉంది. సో ఇవి ఏంటంటే మనము షెల్ఫ్లలో పెడతాం కదా, ఫ్రిడ్జ్ షెల్ఫ్లలో, వాటి వల్ల ఏమవుతుందంటే క్లీనింగ్గా ఉంటుంది. ఏదైనా కూర కానీ ఏదైనా పడిపోయినా కానీ ఈజీగా మనం అది తీసేసుకొని కడుక్కోవచ్చు. ఆ విధంగా అయితే ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్ కవర్ యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.